ఐస్ క్రీమ్ స్టిక్స్తో టూల్స్ కాఫీ టేబుల్ చేసి చూపిస్తాను. నాకు కావాల్సిన మెటీరియల్ అంటే వర్కౌట్లో నుంచి తీసి కింద పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఈ బుల్లెట్ కోట్ కూడా మేమే చేసాం. ఇవన్నీ మనకి టేబుల్ చేసుకోవడానికి, ఇవన్నీ మనకి స్టూల్ చేసుకోవడానికి. ఫస్ట్ మనం స్టూల్ చేసుకున్నాం, ఈ పక్కన పెట్టుకున్నాం. ఇది మనం ఓవెన్ చేసుకున్నాం. ఇది ఈ నాలుగు వీటిని కల్పించుకోవడానికి. ఇవన్నీ లైన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో ఇవన్నీ అంటిస్తాను. ఇప్పుడు ఫేకాల్ తీసుకుని దీనికి వేస్తున్నాను. ఫేకాల్ రాసుకున్నాను. ఇది అంటుకుపోయింది. ఇప్పుడు ఈ కట్ట ఓపెన్ చేసి ఇలాగ అంటిద్దాం. ఇప్పుడు దీనికి ఇలాగా ఫేకాల్ అంటిస్తాం. ఇదేనా అలాగ అంటిస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇక్కడ అంటిస్తున్నాము. ఇటు సైడ్ కూడా ఈ రెండు పెడుతున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంటించుకుంటున్నాం ఇక ఫేకాల్ పెట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి కాళ్ళు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ కట్టని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఫేకాల్ పెట్టుకోవాలి. ఇలా ఫేకాల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అంటిస్తున్నాను. మిగతా 3 ర్యాక్స్ కూడా ఇలాగే అంటించుకుంటాను. ఇప్పుడు ఈ 4 లెగ్స్ అంటించాం. ఇదేదో టేబుల్ లాగా ఉంది. ఇప్పుడు ఈ స్టిక్స్ తీసుకుని ఇలా దీనికి చుట్టూ అంటించుకుంటాం. ఇప్పుడు ఈ కట్టు కూడా ఓపెన్ చేసుకుంటాం. దీన్ని తీసుకొచ్చి ఇలా అంటిస్తున్నాను. ఇది చుట్టూ అంటించేసాము. ఇది కాస్త డ్రై పెడతాం. ఇప్పుడు అలాగే 2 స్టూల్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ టేబుల్స్ కావాల్సింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. మనం ఇందాక
చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేబుల్ చేసుకున్నాం. ఎలా తిప్పాలి? ఎచ్చింది. ఇది ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని లైన్గా ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఈ 2 స్టిక్స్ ఇక్కడ అందించుకుంటాం. లైన్లో పెట్టుకున్నాం అన్నిటిని ఇలా అంటించుకున్నాము. ఈ సర్కిల్ తీసుకుని దీని మీద ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో ఈ సర్కిల్ని డ్రా చేసాక దీన్ని ఈ షేప్లో కట్ చేసిన తర్వాత ఇవన్నీ సెపరేట్ అయిపోతాయి కదా. వీటిని కలిపి ఉంచడానికి స్టిక్స్ అంటించుకున్నాం. ఇది ఇలా అంటించాను. ఇప్పుడు దీన్ని సైకిల్గా కట్ చేసుకుంటున్నాను. మా డాడీ హెల్ప్ చేస్తారు. మా నాన్నగారు హెల్ప్తో నేను ఇలా కట్ చేశాను. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న సర్కిల్కి ఇలా ఒక ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్రేమ్ పెట్టడానికి చుట్టూ ఫ్రేమ్ పెట్టడానికి స్టిక్స్ తీసుకుని వాటర్లో సోప్ చేసాము. సోప్ చేసిన తర్వాత ఈ స్టిక్ ఇలా బెండ్ అవుతుంది. ఇప్పుడు మా నాన్నగారి హెల్ప్తో లెగ్స్ చేద్దాము. ఇప్పుడు దీనికి లెగ్స్ పెట్టడానికి ఈ వాడుతున్నాను. డాడీ దీనికి లెగ్స్ పెట్టడానికి ఇలా కట్ చేశారు. సో ఈ స్టిక్స్ని యాక్చువల్గా ఇలా కట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం వీటిని క్రాస్ చేసినప్పుడు ఇవి యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా వస్తాయన్నమాట. ఇలా స్ట్రైట్గా రావడం వల్ల మనం ఇంకొక థర్డ్ స్టిక్ని ఇందులో నుంచి ఇన్సర్ట్ చేసి వీటితో మనం ఒక 3 లెగ్స్ని క్రాస్డ్ 3 లెగ్స్ని ఫామ్ చేయొచ్చు. సో దట్ ఈ 3 లెగ్స్ పైన మనము ఈ చేసుకున్నటువంటి టేబుల్ టాప్ని స్టిక్ చేయొచ్చు అన్నమాట. మీకు కంప్లీట్గా స్టిక్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా స్టిక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎగ్జాక్ట్గా ఒక హైట్లో పెట్టాను. ఇప్పుడు వీటిని స్టిక్ చేసేస్తున్నాను గ్లూతో. సో వీటిని మనం ఇప్పుడు కరెక్ట్గా స్టిక్ చేసాము. సో ఇట్లా స్టాండ్ అవుతుంది. సో దీన్ని మనం ఇలా స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కరెక్ట్గా సెంటర్కి స్టిక్ చేద్దాము. సో ఇది బెటర్ పొజిషన్గా ఉంది, ఎందుకంటే ఈక్వల్ డిస్టెన్స్ ఈ లెగ్కి ఇక్కడ ఈక్వల్గా డిస్టెన్స్ వదిలాం కాబట్టి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్కి ఉన్నదని మనం చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు గ్లూతో దీన్ని స్టిక్ చేసేద్దాం.
సో అది కంప్లీట్ అయిపోయింది, స్టిక్ చేసేసాము. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ లెగ్స్ని ఇలా అందించారు కదా. మనం ముందుగా చేసుకున్న స్టూల్స్ని, టేబుల్ని ఒక చోట పెడదాం. వావ్ జోసెఫ్, నైస్. జోసెఫ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఓ వావ్, వావ్, ఎగ్జాక్ట్గా వాళ్ళకి హ్యాండ్స్ పెట్టుకోవడానికి సరిపోయింది.